తాజా అంశం చూస్తున్నాం. శాసనసభ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ముందు శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించనున్నారు. మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, మరి కొద్దిసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మరి కొద్దిసేపట్లో అసెంబ్లీ సమావేశాల కంటే ముందు అసెంబ్లీ ప్రాంగణంలో గాంధీ మహాత్ముడు, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూలు ఈ రెండు ఉన్న చోటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేదానికి కూడా సిద్ధం చేశారు. మరి కాసేపట్లో గవర్నరు ఆ విగ్రహాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ చేస్తారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అదేవిధంగా గవర్నర్ ఇద్దరు కూడా అసెంబ్లీకి చేరుకుంటారు. ముఖ్యమంత్రి గవర్నరు ఇద్దరు కలిసికట్టుగా గవర్నర్ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఈ విగ్రహావిష్కరణకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు అదేవిధంగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. దీని తర్వాత 11:45 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. దాదాపు ఆ ప్రసంగం గంట పాటు కొనసాగే అవకాశం ఉండదు. ఇది అయిపోయిన తర్వాత బీఏసీ సమావేశం జరగనున్నది. ఈ బీఏసీ సమావేశంలో ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగాలి, ఏ అంశాలను చర్చించాలి తదితర అన్ని అంశాలు కూడా ఆ బీఏసీలో నిర్ణయం జరుగుతుంది. అయితే ఈ నెల 20వ తేదీన ఈవేళ గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తీర్మానం చేసే చర్చ కొనసాగుతుంది. ఆ 2 రోజుల తర్వాత 19వ తేదీన ఉగాది పర్వదినము, ఆ రోజు సెలవు అవుతుంది. 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారు. అసెంబ్లీలో ఏమో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న బట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అదేవిధంగా మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మండలిలో ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 21వ తేదీన రంజాన్ పండుగ, అదేవిధంగా 22వ తేదీన ఆదివారం. కాబట్టి ఈ రెండు రోజులు కూడా ఉభయ సభలు సెలవు అవుతుంది. 23వ తేదీన తిరిగి మళ్ళా ఈ సమావేశాలు యథావిధంగా కొనసాగుతాయి. 23వ తేదీన ఈ బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో దాని మీద వివిధ పద్ధతుల మీద కూడా మొత్తం చర్చ జరుగుతుంది, ఇలా కొనసాగుతుంది. కానీ ఈ బడ్జెట్ సమావేశం నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఈవేళ జరిగే బీఏసీ సమావేశంలో ఎన్ని పని దినాల పాటు కొనసాగాలి, ఏ అంశాలు అనేది స్పష్టత ఉన్నది. అయితే మరొక వైపు అసెంబ్లీ సమావేశాలు వేడిగా కొనసాగే అవకాశం ఉండదు. ఒకవైపు మూసీకి సంబంధించి కావచ్చు, మిగిలిన వివిధ శాఖలకు సంబంధించి కావచ్చు చర్చించే అవకాశం ఉండదు. పలు సవరణలకు సంబంధించిన చట్టాలు కూడా బిల్లులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షము ఏ విషయం అడిగినా కానీ సమాధానం చెప్పేదానికి సిద్ధమైనట్లుగా అధికార వర్గాల నుంచి సమాచారం ఉండదు. ప్రతి అంశానికి కూడా ప్రభుత్వము పూర్తిగా ఆధారాలతో సహా సమాధానాలు చెప్పాలన్న ఆ లక్ష్యంతోనే మొత్తం కూడా ఇప్పటికే సిద్ధమైనట్టుగా సమాచారం ఉన్నది. ఇప్పటికే నిన్న అసెంబ్లీలో సమావేశమైన స్పీకరు అదేవిధంగా చైర్మన్ ఇద్దరు కలిసి పోలీస్ అధికారులతో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా సమావేశాలు. ఈ సమావేశాలు సజావుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగేటట్టు చూడాలని చెప్పి కూడా ఆదేశించారు. ఇప్పటికే వివిధ కార్మిక సంఘాలు కావచ్చు, వివిధ పార్టీలు కావచ్చు అసెంబ్లీ ముట్టడికి కానీ లేకపోతే ధర్నాలకు కానీ వీటికి వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి నిఘా వర్గాల నుంచి సమాచారం ఉండదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లోపల బయట మొత్తం కూడా భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి కూడా స్పీకరు అదేవిధంగా చైర్మన్ ఇద్దరు కూడా
పోలీసు అధికారులను ఆదేశించారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. పాసులు లేని లోపలికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. అదేవిధంగా గన్ పార్క్ కావచ్చు, లేకపోతే అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా మెట్రో స్టేషన్ దగ్గర ఎన్ని చోట్ల కూడా పలు చోట్ల కూడా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ ఎవరన్నా బస్సులో కానీ లేకపోతే ఎవరన్నా వచ్చినట్లయితే ఇమీడియట్గా అక్కడి నుంచి మూవ్ చేసేదానికి కూడా సిద్ధమయ్యారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు ప్రభుత్వానికి కానీ ఇట్లా అసెంబ్లీకి కానీ చెడ్డ పేరు తీసుకురాకుండా ఈ ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పేసి పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. ఆ మేరకు పోలీస్ అధికారులు కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగనున్నాయి. మరొక అంశము, గతంలో మండలి ఒకచోట, అసెంబ్లీ ఒకచోట, రెండు వేరువేరుగా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్వహిస్తున్న ఆ భవనాన్ని మొత్తం కూడా పునర్నిర్మాణం చేశారు. దాంట్లో ఉన్న మరమ్మతులను పూర్తి చేసి సిద్ధం చేశారు. ఇప్పుడు అసెంబ్లీ మండలి పక్కపక్కనే ఉంటాయి. ఒకే ప్రాంతంలో రెండు కూడా జరగనున్నాయి. మంత్రులు కానీ లేకపోతే ఈ విప్పులు కానీ మండలి సమావేశాలకు పోవాలంటే కొంత ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు పక్కపక్కనే కాబట్టి మండలి సమావేశాలకు కూడా మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ కూడా అవసరమైనప్పుడల్లా హాజరయ్యేదానికి, సభ్యులు అడిగిన ప్రశ్నలకు వాటికి సమాధానం చెప్పేదానికి ఇప్పుడు ఇబ్బందులు లేకుండా తొలగిపోయాయని చెప్తున్నారు. పక్కపక్కనే కాబట్టి అన్ని రకాల ఏర్పాటు చేసిన దాన్ని కూడా ఆ భవనాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దారు. కాబట్టి మరింత సౌకర్యవంతంగా మండలి సమావేశాలు కొనసాగుతాయని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మండలి అసెంబ్లీ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. దానికి తోడు మంత్రులకు కానీ ఇతరుల వారికి కానీ ఎవరికి కూడా ఇబ్బందులు కూడా తొలగిపోయినాయి. అదే పనిగా బీఎస్సీ సమావేశం అంటే ఇక్కడి నుంచి అక్కడికి ముఖ్యమంత్రి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అది అవసరం లేకుండా మొత్తం కూడా ఏర్పాట్లు ఇక్కడే జరిగాయి కాబట్టి అవన్నీ ఉన్నాయి. మరి కాసేపట్లో ఇక్కడ ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ, అదేవిధంగా గాంధీ మహాత్ముడి స్టాచ్యూ ఉన్నదో ఆ స్టాచ్యూలు పక్కనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు మొత్తం కూడా సిద్ధమైంది. అధికారులంతా ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అదేవిధంగా గవర్నర్ కూడా అసెంబ్లీకి చేరుకొని ఉన్నారు. మొదట విగ్రహ ఆవిష్కరణ కొనసాగుతుంది. ఈ విగ్రహ ఆవిష్కరణ 11:40 లోపలే పూర్తి జరగాలని చెప్పేసి ఒక ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తం 11:27 నుంచి 11:38 మధ్యలోనే పూర్తి అయ్యేటట్టుగా ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తం ప్రకారము ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతుంది. దాని తర్వాత 11:45 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఆ ఉభయ సభలను ఉద్దేశించి ఏదైతే శివప్రతాప్ శుక్లా గవర్నర్ ఉన్నారు, గవర్నరు మొత్తం కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆయనకు సంబంధించిన స్పీచ్కు సంబంధించిన వివరాలు కూడా నిన్న ఉప ముఖ్యమంత్రి అందజేశారు. కాబట్టి ఈవేళ ఉభయ సభలను ఉద్దేశించి ఈ శివప్రతాప్ శుక్లా ప్రసంగం కొనసాగనుంది. దాదాపు గంటన్నర పాటు ఈ ప్రసంగం కొనసాగే అవకాశం ఉండదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్.